నాన్న రాహుల్, ఏంటండి మీ చేతిలో ఇది? ఏమైంది? ఏం లేదు జయంతి, నీ కొడుకు చాలా పెద్దవాడయ్యాడు కదా. చిన్నప్పుడంటే గట్టిగా అరిస్తేనో ఒక దెబ్బ కొడితేనో మాట వినేవాడు. కానీ ఇప్పుడలా కాదు కదా. అందుకే ఇది. నీకు నా గురించి బాగా తెలుసు కదా జయంతి. తెలుసండి. నేనన్న మాట ఖచ్చితంగా చేసి తీరుతాను కదూ? అవునండి, చేస్తారు. ఆ మాట నీ కొడుక్కి బుద్ధికెక్కేలా చెప్పు. రాహుల్, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు నాన్న. కానీ మీ నాన్న గురించి మాత్రం నాకు బాగా తెలుసు. పరువుకి పంతానికి వస్తే ఆయన ఏదైనా చేస్తారు. అది సొంత వాళ్ళ బయట వాళ్ళ అని తేడా ఉండదు. ఆయన మాటకి ఎదురు వెళ్ళకో. మీ అత్తయ్యకి ఐశ్వర్యకి నువ్వంటే చాలా ఇష్టం. మీ నాన్న అత్తయ్య ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు. నా మాట విని వాళ్ళు చెప్పినట్టు నడుచుకో నాన్నా. మీ అమ్మని కాల్చి చంపేస్తా. అమ్మా, చిన్నప్పటినుంచి నిన్నొక్కసారైనా ఈ కళ్ళతో చూడాలని ఆశగా ఉంది. గుడిలో నీ పాదముద్రలు చూసినప్పుడే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. అదే నువ్వు నా కళ్ళ ముందుకొస్తే ఇక నా జన్మ ధన్యమైపోతుంది తల్లి. ధన్యమయ్యిందే తల్లి. మనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి. ఎవరు? మీ అమ్మనే తల్లి. ఆదిలక్ష్మి పరిపాలయ మాం, ఆదిలక్ష్మి పరిపాలయ మాం. అర్థం కాలేదమ్మా. మీ అమ్మనే అనుకుని తినడానికి ఏమైనా ఉంటే పెట్టే తల్లి. ఊరంతా తిరిగొచ్చేసరికి ఆకలిగా ఉంది. నిన్ను చూస్తుంటే నా కూతుర్ని చూసినట్టే ఉంది. అందుకే నా ఆకలి తీర్చవే తల్లి అంటున్నా. అయ్యో, లోపలికి రామ్మా, రా. నీ కూతుర్ని అనుకోమ్మా. ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగేనే తల్లి. ఏమనుకోకమ్మా, సమయానికి భోజనమేం దొరకలేదు.
ఈ పళ్ళే దొరికాయి, కొంచెం సర్దుకోమ్మా. పర్వాలేదే తల్లి. ప్రేమతో ఇచ్చేవి పచ్చడి మెతుకులైనా పళ్ళైనా పంచభక్ష పరమాన్నాలతో సమానమే తల్లి. తీసుకో. ఈవేళప్పుడొచ్చావేంటమ్మా? ఈ సమయంలో అమ్మవారు నైవేద్యం స్వీకరించడానికొస్తారు. ఇలా బయట తిరిగితే మీకు చాలా ప్రమాదం. అమ్మవారి ఆకలి ఆ నైవేద్యం తింటే తీరుతుంది. కాని నా ఆకలి నా కూతురు చేత్తో పెట్టింది తింటేనే కదా తీరుతుంది. వీటితో మీ ఆకలి తీరుతుందా అమ్మా? ఆ ముల్లోకాల ఆకలి తీర్చే నా ఆకలే తీర్చి నీకు రుణపడేలా చేశావే తల్లి. అయ్యో, ఇందులో రుణం ఏముందమ్మా? మీ ఆకలి తీరితే అదే చాలు నాకు. ఆ అలా అంటే ఎలా? రుణశేషం ఉండకూడదే తల్లి. నీ రుణం తీర్చుకోవాలి. ఆ చెయ్యి ఇలా పెట్టు. సోది చెప్పి నీ రుణం తీర్చుకుంటానే తల్లి. చెయ్యి? నీ అరచేయి ఇటివ్వవే తల్లి. సీతమ్మలా నీది చాలా గొప్ప జాతకమే తల్లి. ఆ తల్లిలానే నీకు కొన్ని కష్టాలు తప్పవు. కాని ఆ కష్టాల నుండి నిన్ను కాపాడ్డానికి నీ జీవితంలోకి ఆ రాముడే వస్తాడే తల్లి. వాడితోనే 7 అడుగులు వేసి చివరి వరకు నీ జీవితాన్ని అతనితోనే పంచుకుంటావే తల్లి. ఈ పాటికి వాడు నీ జీవితంలోకి మనసులోకి వచ్చుంటాడే తల్లి. వచ్చాడా? నిన్నేనే తల్లి. రాముడు వచ్చాడా? అది ఆ తడబాటేంటే తల్లి? అంటే నిజంగానే వచ్చాడన్నమాట. అబ్బే, అలాంటిదేం లేదమ్మా, ఏం లేదు. నా దగ్గర అబద్ధం చెప్పకే తల్లి. నీ పెదాల మీద చిరునవ్వు, నీ కళ్ళలో వెలుగే చెప్తున్నాయి నీ గుండెల్లో ఓ రాముడున్నాడు అని. భయపడకే తల్లి. నీ మనసులో ఉన్నవాడితోనే నీకు ముడిపడుతుంది. ఆ ముడి కోసమే నువ్వు కష్టాల్లో ఉన్నా ఆ అమ్మవారు రాకుండా నీ రాముణ్ణి పంపించింది. మీరనేదేంటో నాకు. నీ కష్టంలో నీ చెయ్యి పట్టుకున్నవాడే జీవితాంతం నీ చేయి పట్టుకుంటాడే తల్లి. వాడే నీ రాముడు. నిన్ను అరణ్యంలో వీడని రాముడు, రాక్షసుణ్ణి నీ దరిచేరనివ్వని నీ రాముడు. అర్థం కాలేదు కదూ? ముందు ముందు నీకే అర్థమవుతుంది. ఇంక నేను వెళ్ళొస్తానే తల్లి. నాకోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆగండమ్మా, నన్ను ఆశీర్వదించండమ్మా. నువ్వు ఆశపడింది కోరుకున్నదే జరుగుతుందే తల్లి. లే. చల్లగా ఉండు.
వెళ్ళొద్దలుడు అని చిలక్క చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, పులి పంజా తెగిలి పారిపోయిన జింక పిల్లలాగా ఎలా నలిగిపోయావు. నీ పగ చాలా పెద్దదలుడు. ఆ భవానీని చంపాలన్నా, ముల్లోకాలను నడిపించే ఆ అమ్మోరుకు ఎదురు తిరిగి గెలవాలన్నా మన దగ్గర ఉన్న ఈ శక్తి సరిపోదు. ఇంకా 1000 ఎంతలు కావాలలుడు. నువ్వు చెప్పింది నిజమే. ఆ అమ్మోరికి ఎదురు నిలబడి గెలవాలంటే నా దగ్గరున్న ఈ క్షుద్ర శక్తి సరిపోదు. ఆ ప్రచండ శక్తిని కూడా కలిపి కూడగట్టుకొని రావాలి. అందుకోసం వెంటనే గురువుగారితో మాట్లాడాలి. సిద్ధం చేస్తానలుడు. అసలు ఎవరు మావా భవానీ? అది మనలాగే పుట్టిందా లేక పైనుంచి ఊడిపడిందా? ఎందుకు దాన్ని చంపలేకపోతున్నాను? ఏదో రహస్యం ఉంది మావా. నాకు దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ కావాలి. అలాగే అలుడు, నేను కనుక్కుంటాను. మరి మిగతా 2 కూతుర్ల సంగతి? చిన్నమ్మాయి సంగతి తెలిసిందే, సేవటాపాకాయ్. ఇక పెద్దమ్మాయి అంటావా? పెళ్ళిడికి వచ్చింది, సంబంధాలు చూస్తున్నారు. ఆ సంబంధం ఏదో మనమే చేద్దాం మావా. మనవాడొకడా ఇంట్లో ఉంటే మనం చెప్పిందల్లా బొమ్మలా చేస్తాడు. అప్పుడు ఆ భవానీని, దాని కుటుంబాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు. ఆ సంగతి నాకు వదిలేయాలడు. బొమ్మలా మనం చెప్పిందల్లా చేసేవాణ్ణి నేను కనిపెడతానుగా. అమ్మా భవానీ, ఏంటమ్మా? రేపు రాహుల్ బాబు నిశ్చితార్థం కదా, ఈ నెయ్యి తీసుకెళ్లి జయంతి గారికి ఇచ్చేసిరా. వంటలకి పనికొస్తుంది. అలాగేనమ్మా. అబ్బా, ఏంటి మధురా, శుభమా అంటూ అక్క బయటికి వెళ్తుంటే తుమ్ముతున్నావు? ఇది మరీ బాగుందమ్మా. తుమ్ము వచ్చింది, తుమ్ముకుండా దగ్గుతారా? రోజు రోజుకి మీ చాదస్తం పిచ్చి పీక్స్కెళ్ళిపోతుంది. ఇంకా నయం, రాహుకాలంలో గాలి పీల్చొద్దు అనలేదు. దెబ్బకి చచ్చూరుకుంటారు. అబ్బా, ఎందుకే అలా వంకరగా మాట్లాడుతున్నావు? వదిలే అమ్మా, చెల్లినేమనుకు. నావి వంకర మాటలంటారే గాని మీవి మూఢనమ్మకాలని ఎప్పుడొప్పుకుంటారో. దాని మాటలకేం గాని నువ్వొక 2 నిమిషాలు కూర్చొని వెళ్ళమ్మా. అలాగేనమ్మా. అక్క, రాహుల్ బాబు నిశ్చితార్థమంట కదా? అవును చెల్లి. ఫుల్ డబ్బున్న వాళ్ళు బాగా గ్రాండ్ గా చేస్తారు కదక్కా? అవును, చేస్తారు. ఆ ఫంక్షన్ లో 100 రకాల పైనే వంటలు చేస్తారు కదా? అబ్బా, ఏంటే నీ గోలా? నువ్వుండమ్మా, నువ్వు చెప్పక్క. 100 రకాల పైనే వంటలు చేస్తారు కదా? చేస్తారు చెల్లి. అక్క, ఈ పచ్చడి కూరలు తిని తిని నాకు బోర్ కొట్టాయి. రేపు నన్ను కూడా నీతో పాటు ఫంక్షన్కి తీసుకెళ్ళవా? వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని రమ్మని పిలవరు మధురా. అసలే పెద్దింటోళ్ల ఫంక్షను. రమ్మంటే భవానీనో నాన్ననో పిలుస్తారు. ఎందుకంటే రాహుల్ బాబు భవానీకి స్నేహితుడు, నాన్న వాళ్ళకి బాగా తెలిసినవారు. మరి నిన్నెలా రాణిస్తారంటావు? అక్క, నీకు దండం పెడతాను, నన్ను చంపకు. నేనెలాగోలా వాళ్ళ తోకలాగా వెళ్తాను, నువ్వాగు. అయ్యో అక్క, ప్లీజ్ అక్క, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళవా? మా బుజ్జి కదూ. ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే, తీసుకెళ్తాను.
మా మంచి అక్క. అమ్మా, నేను కీర్తి దగ్గరికి వెళ్ళి బుక్ తెచ్చుకుంటా. ఒట్టి అల్లరి పిల్ల అయిపోయింది ఇది. అమ్మా, ఇక నువ్వు బయలుదేరు. ఆ ఏర్పాట్లన్నీ బానే జరుగుతున్నాయి. నా కాన్స్టిట్యుయెన్సీలో అపోజిషన్ లీడరు బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. అలానే చేస్తూ ఉంటే జైల్లో తోసేస్తాను అని చెప్పు. ఈసారి సీఎం అయ్యేది నేనే. అప్పుడు వాడి పొజిషన్ ఏంటో డిసైడ్ చేసేది నేనే. అయ్యో అయ్యో, క్షమించండమ్మా, పొరపాటున కాలు జారి తగిలాను. క్షమించండమ్మా, మీకేం కాలేదు కదా? నిన్ను ఏ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? ఎదురుగా వచ్చిన మనిషి కూడా నీ కళ్ళకు కనిపించట్లేదా? క్షమించండమ్మా, అనుకోకుండా. Shut up! ఎప్పుడు చూసినా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది నీకు. గంగిరెద్దులాగా తప్పు చేయడం, క్షమించమని అడగడం సిగ్గులేదా? ఇంకా చూస్తావేంటి? ఆ ఫోన్ తీ. ఏమైంది వదినా? ఏమైందో దాన్ని అడుగు. ఏం జరిగింది భవానీ? ఇంట్లోకి వస్తుంటే అనుకోకుండా పొరపాటున అమ్మగారికి తగిలానమ్మా. హ? పొరపాటున తగిలావా? హ? అయ్యో అమ్మా. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఆర్ యు ఫైన్? నో బేబీ. ఈ ఫుల్ డాష్ ఇవ్వడం వల్ల స్లిప్ అయ్యి కాలు పట్టేసింది. మమ్మీ, నొప్పిగా ఉందా? ఏ భవాని, నీ కళ్ళు అసలు కనిపించవా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పడేస్తూ ఉంటావు. ఎవరో ఒకరిని డాష్ ఇస్తూనే ఉంటావు. నీకు వేరే పని లేదా? ఇడియట్. ఐశ్వర్య పొరపాటున తగిలింది అని చెప్తుంది కదా, ఇంకా ఎందుకు? అత్తయ్య, నొప్పిగా ఉందా? 1 minute అత్తయ్య. నీ వల్ల చూడు మా మమ్మీ కాలు ఎంత హర్ట్ అయిందో. నీకేం పని పాట లేదు. మా మమ్మీ మినిస్టర్, ఎన్ని పనులుంటాయో తెలుసా? అత్తయ్య, ఇది స్ప్రే చేస్తే వెంటనే నొప్పి నువ్వు తగ్గుతుంది. కాదు జనని. ఆ స్ప్రే దానికివ్వు. తనెందుకు అత్తయ్య? నేను చేస్తాను కదా. జనని, ఈ నొప్పి వచ్చింది దానివల్లే. అదే చెయ్యాలి. ఏయ్, ఆ స్ప్రే తీసుకో. వచ్చి కింద కూర్చొని స్ప్రే చెయ్యి. ఇటివ్వండమ్మా. వీళ్ళు కావాలనే భవానీ మీద పగతో టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చెయ్యాలి. చేసింది చాలే. చూడు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొక్కసారి నా దారికి అడ్డొచ్చావో నువ్వు ఏ దారిలోనూ నడవడానికి కాళ్ళు లేకుండా నరికేస్తాను. గుర్తుపెట్టుకో. జాగ్రత్త మమ్మీ. అయ్యో
అమ్మా భవానీ, వదిన కోపం నీకు తెలిసిందేగా. బాధపడకమ్మా, నువ్వేం మనసులో పెట్టుకోకు. ఎంత కోపమైతే మాత్రం ఇలా చేస్తే ఎవరికి బాధ రాదమ్మా. పాపం భవానీ ఎంత బాధపడిందో. అయ్యో, నేనేం బాధపడలేదు జననమ్మా. అయినా ఛాయమ్మ గారి కోపం నాకు తెలీదా? ఆవిడ మంచుతనం కూడా నాకు తెలీదా? నాకన్నీ తెలుసమ్మా. నేనెందుకు మనసులో పెట్టుకుంటాను? ఛాయాదేవి గారు పెద్ద మనసుతో అమ్మవారికి 7 వారాల నగలు చేయిస్తానని మాటిచ్చారు. అలాంటి ఆవిడ మీద నాకు కోపం ఎందుకొస్తుంది? భవానీ, నీ పేషెన్స్కి ఒక దండమే బాబు. బతికించావు భవానీ. నువ్వు బాధపడతావేమోననుకుని నా ప్రాణం విలవిల్లాడిపోయింది. అలాంటిదేం లేదని చెప్పాను కదమ్మా. ఇదిగో, ఇదిగోండి, ఈ నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి అమ్మ పంపించింది, చాలా బాగుంటుంది. మీ అమ్మకి నేనంటే ఎంత అభిమానం భవానీ. మీరంటే మా అందరికీ ఎప్పుడు అభిమానమే అమ్మా. సరే, మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను. భవానీ, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఉమ్. ఈ రోజు ఎలాగైనా నా ప్రేమ గురించి భవానీకి చెప్పాలి. బావ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? ఫాలో అయితే తెలుస్తుంది. రాహుల్ బాబు, నేను నిన్ను బావా,